ఇందులో 4,500 మంది పాల్గొన్నారు. 2025లో తెలంగాణలో అతిపెద్ద రాజకీయ వివాదం ఏందంటే కృష్ణా గోదావరి పంపకాలు 1, బీసీ రిజర్వేషన్లు 2, ఇల్టు పాలసీ 3, హిందూ దేవతలపైన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు 4. ఈ 4 అంశాలు పెడితే కృష్ణా గోదావరి నీటి పంపకాలు అనేది ఆంధ్రప్రదేశ్లో కేవలం 5% అయితే వాళ్ళకు సమస్యగా, తెలంగాణలో అదే ప్రధాన సమస్యగా, అదే ప్రధాన రాజకీయ వివాదంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. 49% మంది ఈ కృష్ణా గోదావరి నీటి పంపకాల విషయమే అతిపెద్ద వివాదం. ఎందుకంటే కేసీఆర్ దాని గురించే మాట్లాడుతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని గురించే మంత్రులందరూ దాని గురించే మాట్లాడుతున్నారు, అన్ని రాజకీయ పార్టీలు. సో ఇదే అతిపెద్ద వివాదంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఇంకా ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అమలు వివాదం కూడా 33% మంది ఇది కూడా పెద్ద వివాదంగానే భావిస్తున్నారు. సో ఇప్పుడు మరి ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇది ఏమైనా అమలు జరుగుతుందా? మరి ఇంత పెద్ద వివాదాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా? అసలు ప్రజల యొక్క ఆలోచనలను వీళ్ళు గమనిస్తారా లేదా అనేది చూడాలి. సో ఇది ఓవరాల్గా తెలంగాణలోని అతిపెద్ద రాజకీయ వివాదాల్లో మొదటిది కృష్ణా గోదావరి నీటి పంపకాలు, రెండవది బీసీ రిజర్వేషన్లు, మూడవది వచ్చేస్తే హిందూ దేవతలపైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సో హిందూ దేవతలపైన ఆయన పీసీసీ గాంధీ భవన్లో ఏర్పాటు చేసినప్పుడు రకరకాల ఒకరు మాంసం తింటారు, ఒకరు గొర్రెలను తింటారు, ఇట్లాంటి హిందూ గ్రామ దేవతల మీద ఆయన నోరు జారారు. ఆ తర్వాత సరి చేసుకున్నారు. అయినప్పటికీ దాన్ని ఇంకా వివాదంగానే చూస్తున్నారు. 14% మంది హిందూ దేవతల మీద వివాదంగా చూస్తున్నారు. ఇల్టు పాలసీని ఎవరు చూడట్లేదు. అది విచిత్రం. ఇదే అతిపెద్ద కుంభకోణం అని బీఆర్ఎస్, బీజేపీలు అంటుంటే కేవలం 4% మంది మాత్రమే అది వాళ్ళ జనం సమస్యగా భావిస్తున్నారు. 4%. మిగిలిన వాళ్ళు మాత్రం చాలా వరకు జనం సమస్యగా నీటి పంపకాలు, బీసీ రిజర్వేషన్లను భావిస్తున్నారు.